విద్యుత్ వెలుగులు అందిస్తోంది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్. కానీ దాని చుట్టుపక్కల గ్రామాల్ని మాత్రం కాలుష్యం కమ్మేస్తోంది. ప్లాంట్ నుంచి వస్తోన్న బూడిద, ధూళి కణాలతో పంట పొలాలు, నీటి వనరులు అన్నీ కలుషితమైపోతున్నాయి. ఈ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏంటి? భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నామని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లై యాష్, ధూళి వల్ల పరిసర గ్రామాల్లో సాధారణ జీవనం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. BTPS నుంచి వస్తున్న ఫ్లై యాష్ వల్ల ఇళ్లపై బూడిద పొరలు కమ్ముకుంటున్నాయి. గాలి, నీరు కలుషితం అవుతూ ఉండడంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధిత అలర్జీలు, కంటి మంట సమస్యలు పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరినీ వేధిస్తున్నాయి. మనకు భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చినాయి. సమస్యలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా వాళ్ళంతా పోరాడుతున్నారు. పెద్దలు కింద పెంచుకుంటూ దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. పంటలు మొత్తం గోదావరిలో వాటర్ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ప్లాంట్ నుంచి వస్తున్న వ్యర్థాలు, బూడిదతో పంట పొలాలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని చెప్తున్నారు. పొగ వల్ల తెగుళ్ళు ఎక్కువ పడుతున్నాయి. పురుగు మందులు కూడా ఎక్కువ పిచికారి చేయాల్సి వస్తుంది. పంట దిగుబడి తగ్గుతుంది. థర్మల్ పవర్ స్టేషన్ కోసం 4 గ్రామాల నుంచి 1700 ఎకరాలకు పైగా భూములు సేకరించారు. ఆ సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఫైర్ అవుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే తమ గ్రామాలను విజిట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. CSR నిధులతో గ్రామాల అభివృద్ధి, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.